ఫ్రెండ్స్ మీరు గనక ఒక రగ్గడ్ స్మార్ట్ వాచ్ గురించి చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. లేటర్ ఆన్ దీని గురించి మాట్లాడుకుందాం. సో బాక్స్ కంటెంట్ తర్వాత సంగతి అసలు అది ఏం వాచ్ రే చెప్పు అనేది కదా మీ ఫీలింగ్. సో ఇది వచ్చేసి నాయిస్ నుంచి నాయిస్ ఫిట్ ఫోర్స్ అనమాట. సో వీళ్ళు పేరులోనే ఫోర్స్ అని మెన్షన్ చేశారు. దట్ మీన్స్ రగ్గడ్ స్మార్ట్ వాచ్ అని వీళ్ళు ఇక్కడే తెలియజేయడానికి అయితే ట్రై అయితే చేశారు. సో ఫస్ట్లీ దీని లాంచ్ ప్రైస్ వచ్చేసి 2499 2500 రూపాయలు. దీని గురించి నేను క్లియర్గా వీడియో ఎండ్లో మాట్లాడతాను, దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. సో బాక్స్ కంటెంట్ చూస్తే యాజ్ యూజువల్ అన్నింటిలో ఉన్నట్టే ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ ఉంటుంది, అండ్ ఫైనల్గా స్మార్ట్ వాచ్ ఉంటుంది. సో 2 కలర్స్ అయితే ఉన్నాయి రైట్ నో మన దగ్గర వచ్చేసి. సో బ్లాక్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట. సో పర్సనల్గా నాకు బ్లాక్ కలర్, సో డిజైన్ పరంగా మాట్లాడితే నాకు పర్సనల్గా బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా మనం చాలా స్మార్ట్ వాచెస్ అయితే చేసాం, కానీ ఇంత రగ్గుడ్ లుక్ అయితే లేదు. సో చాలా రగ్గుడ్ లుక్ అయితే ఉంది, మీకు బాగుంది. ఒక స్పోర్టీ రగ్గుడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ అలానే మీకు బటన్స్ కూడా 3 బటన్స్ ప్రొవైడ్ చేశారు, దానివల్ల స్పోర్టీ లుక్ అనేది ఇంకాస్త పెరిగింది. ఈ 3 కూడా ఆపరేషనలే, అంటే ఈ 3 కూడా మీకు పనిచేసేవే, స్టైల్ కోసం ఇచ్చినవి అయితే కాదు. ఓవరాల్గా మాత్రం లుక్స్ అనేది వెరీ ప్రీమియం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ ఏదైతే రింగ్ ఉందో, ఈ రింగ్ అనేది మనకి జింక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారన్నమాట. దట్ మీన్స్ రగ్గుడ్ అని చెప్తున్నారు కదా, సో స్ట్రాంగ్గా ఉండడం కోసం. స్ట్రాప్స్ క్వాలిటీ గుడ్, నేను అద్భుతం అనేది చెప్పలేను కానీ పర్లేదు, గుడ్ అనేది చెప్పగలను. బట్ డైల్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్, రగ్గుడ్ ప్లాస్టిక్, కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ పేరింగ్ వెరీ ఈజీ, మీకు తెలిసిందే. నాయిస్ ఫిట్ యాప్ యాజ్ యూజువల్, సేమ్ యూజర్ ఇంటర్ఫేస్. అసలు దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడాను నేను. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి 1.3 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 360x360 పిక్సెల్స్ అయితే ఉంటుంది, అండ్ 550 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో కలర్స్ అనేవి గుడ్, కలర్స్ అనేది మీకు కొంచెం పంచర్గానే కనిపిస్తూ ఉంది, కలర్స్ ఎక్కడ ఇష్యూ లేదు. బ్రైట్నెస్ కూడా పర్లేదు, బట్ ఇంకాస్త పెంచుంటే బాగుండు అనేది అయితే నాకు ఇనిషియల్గా అనిపించింది. బ్రైట్నెస్ అనేది ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుని వెళ్తే మీకు అవుట్డోర్లో కూడా కనిపిస్తుంది, బట్ ఇంకా పెంచితే బాగుండేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇక వాచ్ యూఐ విషయానికి వస్తే ఇక్కడ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాతకి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇక యూఐ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ 3 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఏదైతే టాప్లో బటన్ ఉందో, ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు మెయిన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ అలానే మీకు మిడిల్ బటన్ కనుక మీరు చూసినట్లయితే, సో మిడిల్ బటన్ లాక్ ఆన్ లాక్ అయితే మీకు యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ బాటమ్ బటన్ కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మీకు స్పోర్ట్ మోడ్స్కి అయితే పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్లీ మనం టాప్ నుంచి బాటమ్ కనుక స్వైప్ చేసి చూసినట్లయితే మనకి క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి అయితే ఎవ్రీథింగ్ కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ అలానే మనం బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ ఉంటాయి. అండ్ అలానే మీరు లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ అంటే మాత్రం మీకు మెయిన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మెయిన్ మెన్యూ 2 మెన్యూ స్టైల్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన మెన్యూ స్టైల్ మీరు అయితే పెట్టుకోవచ్చు, చూడొచ్చు. సో చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మెన్యూ అనేది, మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అన్ని వాచ్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మీకు. మీకు కెమెరా కంట్రోల్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, అండ్ అలానే మీకు హార్ట్ రేట్, ఎస్పీఓటీ ఇవన్నీ చూడడానికి ఉంటుంది. అండ్ మెయిన్ బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో బ్లూటూత్ కాలింగ్ అనేది ఆరామ్స్ ఇక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే మాత్రం మీకు క్విక్ యూటిలిటీ ఫీచర్స్ ఉంటాయి, వాయిస్ అసిస్టెంట్ కనిపిస్తుంది, అండ్ మన యాక్టివిటీకి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, ఫోన్ కాల్ కనిపిస్తుంది, అండ్ హార్ట్ రేట్, ఎస్పీఓటీ ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో యూఐ అనేది చాలా రిఫైన్డ్గా ఉంది, అండ్ మీకు వాచ్ చూసినా సరే మీకు చాలా రగ్గుడ్ లుక్లో మీకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉంది. సో చూసారు కదా వాచ్ యూఐ అనేది ఎలా ఉందో. సో యాప్ యూఐ మాత్రం యాజ్ యూజువల్ అయితే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇక ట్రాకింగ్ ఫీచర్స్, సో ట్రాకింగ్ విషయానికి వస్తే మాత్రం హార్ట్ రేట్ అండ్ స్లీప్ 2 కూడా యాక్యురేట్గా ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు. బట్ ఎస్పీఓటీ విషయానికి వస్తే మాత్రం 1-2 పాయింట్స్ డిఫరెన్స్ అయితే క్లియర్గా ఎవ్రీ టైం చూపిస్తుంది. దట్ మీన్స్ SpO2 మీరు దీని మీద ఆధారపడద్దు, అది క్లియర్గా చెప్తున్నాను. సో బట్ హార్ట్ రేట్ అండ్ స్లీప్ మాత్రం యాక్యురేట్గా అయితే ఉంది. స్టెప్స్ కూడా పర్లేదు, ఒక 10 స్టెప్స్ మీకు 100 స్టెప్స్లో 10 స్టెప్స్ అయితే డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది, ఉన్న వాస్తవం అయితే అది. సో ఓవరాల్గా మాత్రం మరీ ఎక్కువ యాక్యురసీ గురించి కాకుండా స్టైలిష్గా ఉండడానికి అనుకుంటే మాత్రం దీన్ని అయితే చూడొచ్చు. అండ్ హార్ట్ రేట్ స్లీప్ అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే హ్యాప్టిక్స్. సో వెరీ స్ట్రాంగ్ హ్యాప్టిక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రోడక్ట్ టెస్ట్ చేసిన వాటిలో హ్యాప్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాప్టిక్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ హ్యాప్టిక్స్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇక బ్లూటూత్ కాలింగ్ ఇందా చెప్పినట్టుగా బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంటుంది. సో క్విక్ రిప్లై కూడా ఇవ్వచ్చు, మెసేజెస్ కానీ కాల్స్ కానీ, అదొక మంచి ఫీచర్. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, గుడ్ ఎనఫ్ కాల్ క్వాలిటీ అనేది. కాకపోతే మీరు మినిమం ఇంత డిస్టెన్స్ నుంచి అయితే మాట్లాడాలి, మరీ డిస్టెన్స్ ఎక్కువైతే మాత్రం మీ కాల్ క్వాలిటీలో డిస్టర్బెన్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. హ్యాండ్ అట్లీస్ట్ 1 feet డిస్టెన్స్లో మాట్లాడితే మాత్రం మేజర్ ఇష్యూ అయితే లేదు, కాల్ క్వాలిటీలో ఖచ్చితంగా మీరు కాల్స్ అయితే తీసుకోవచ్చు. 200+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి, యాప్ నుంచి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పన్నా ఇదంతా ఓకే కానీ అంటే మాత్రం వీళ్ళు 7 days క్లైమ్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ యూజ్ చేస్తే 1.5 day వస్తుంది బ్రదర్.
నార్మల్ యూసేజ్ చేస్తే మాత్రం మీకు 5 days 6 days అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. IP67 రేటింగ్తో కూడా వస్తుంది. సో ఫైనల్గా మేము దీన్ని పర్చేస్ చేయొచ్చా? సో ఇక్కడ మెయిన్ అసలు కథ. సో ఇది వచ్చేసి లాంచ్ ఆఫర్ కింద 2,500 రూపాయలకి తీసుకొచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ 2,500 రూపాయలకి మీరు పర్చేస్ చేస్తున్నట్లయితే గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, దెర్ ఇస్ నో ఇష్యూ. రైట్ నో ఇప్పుడు ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 3,500 రూపాయలు ఉంది. 3,500 రైట్ ఇప్పుడు కనుక మనం ప్రైస్ చూసినట్లయితే 3,500 రూపాయలు ఉంది. సో 3,500 రూపాయలకి అంత అద్భుతమైన ఆప్షన్ అయితే కాదనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. 2,500కి వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయితే చెప్పగలను. 3,500కి మీకు డిజైన్ రగ్గు లుక్ కావాలి, నాకు నాయిస్ నుంచే కావాలనుకుంటే మాత్రం దెన్ అప్పుడు అది మీ ఇష్టం, మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం ఆ ప్రైస్ పాయింట్లో మీకు మంచి మంచి ఆప్షన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. సో ఇది నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి జెన్యూన్ రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.